హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనము అన్‌లిస్టెడ్ షేర్స్‌ని ఎలా కొనాలో తెలుసుకుందాం. అసలు అన్‌లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి? వీటిని కొనడం వల్ల రిస్క్ ఏమైనా ఉందా? కొంటే లాభం ఏంటి? నష్టం ఏంటి? ఇలాంటివి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ థౌసండ్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ ఉండగా ఎందుకు అన్‌లిస్టెడ్ కంపెనీస్ యొక్క షేర్సే కొనాలి? వీటి గురించి తెలుసుకుందాం ఈరోజు. సో, తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అన్‌లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటంటే, ఏ రికగ్నైజ్డ్ పబ్లిక్ ఎక్స్‌చేంజెస్‌లో ఈ షేర్స్ అనేది లిస్ట్ అయి ఉండదు. ట్రేడ్ అవుతూ ఉండదు. లైక్ బీఎస్‌ఈ, ఎన్ఎస్‌ఈ ఎక్స్‌చేంజెస్‌లో ఇది లిస్ట్ అయి ఉండదు. నంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా వీటిలో తక్కువగా ఉంటారు. ఫస్ట్ క్వెషన్ నేనెందుకు అన్‌లిస్టెడ్ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? సో, దీనికోసం నేనొక ఎగ్జాంపుల్ మీకు తీసుకొని చెప్తాను. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ రికమెండేషన్. హెచ్‌డీబీ ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఏదో ఒక సర్వీసెస్ నేను నా లైఫ్‌లో నేను తీసుకొనుంటాను. సో, ఆ సర్వీస్ నచ్చి నాకు ఆ కంపెనీ యొక్క కస్టమర్‌లా కాకుండా ఇన్వెస్టర్‌గా అవ్వాలి ఆర్ కంపెనీ ఓనర్ అవ్వాలనుకుంటున్నా. సో, ఇదొచ్చేసి లిస్టెడ్ కంపెనీ కాదు. సో, నాకు ఇన్వెస్ట్ చేయాలనుంది. లైక్ వీళ్ళ ఫినాన్షియల్ గ్రోత్ చూసి లేదా ఇన్ ఫ్యూచర్‌లో మేబీ లిస్ట్ అవ్వచ్చు. నాకు రిటర్న్స్ కూడా ఎక్కువ రావచ్చు అని అనుకో నాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంటే ఈ అన్‌లిస్టెడ్ షేర్స్ నేను బై చేయొచ్చు. సెకండ్ క్వెషన్ నువ్వు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు. బట్ ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ నువ్వు ఇన్వెస్ట్ చేసిన అన్‌లిస్టెడ్ షేర్స్ యొక్క కంపెనీ ఏదైతే ఉందో అది లిస్ట్ అవ్వలేదంటే మాత్రం కొనేవాళ్ళు ఆర్ అమ్మేవాళ్ళు ఫైండ్ చేయడం చాలా కష్టం. సో, దీనికి వాల్యూ లేదని కాదు. వాల్యూ కూడా ఉంది. బట్ మీరు మీ ఇన్వెస్ట్ చేసేది ఎందుకు? మీ రిటర్న్స్ పొందడానికి కదా! సో, మీ డబ్బులు మీకు రానప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? మేబీ లాంగ్ టర్మ్‌లో ప్రాఫిట్ ఉండొచ్చు. నేను ఉండదని అనట్లేదు. బట్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయనేది నేను ఈ వీడియోలో చెప్తున్నా అంతే. ఒకవేళ లిస్ట్ అయితే నువ్వు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో అన్‌లిస్టెడ్ షేర్స్ యొక్క కంపెనీ ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత గూడా నువ్వు వెంటనే లిస్టింగ్ గెయిన్స్ అయితే నువ్వు పొందలేవు. ఎందుకంటే దానికి 6 మంత్స్ లాకింగ్ పీరియడ్ ఉంటది. ఆ 6 మంత్స్ తర్వాతనే నువ్వు వాటిని సెల్ చేయగలవు. అండ్ థర్డ్ వన్ మనం ఒకవేళ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశామంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆర్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అయితే లిస్టెడ్ కంపెనీస్‌కి వదులుతూ ఉంటారు కదా! సో, అన్‌లిస్టెడ్ కంపెనీస్‌కి అలా ఏం లేదు. ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళు రిలీజ్ చేయాలనే రూల్ ఏం లేదు. సో, అలాంటప్పుడు నీ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా తెలుస్తది? లిస్టెడ్ కంపెనీస్‌లో అయితే ఆర్ లిస్టెడ్ షేర్స్‌లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి ఎవ్రీథింగ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. బట్ వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ చేసి ఫినాన్షియల్ గ్రోత్ ఎలా ఉంది? వీళ్ళ బిజినెస్ ఎలా ఉంది? మార్కెట్‌లో వీళ్ళ బిజినెస్ యొక్క డిమాండ్ ఎలా ఉంది? ఓకే. నాకు ఒకవేళ ఈ కంపెనీ లిస్ట్ కాకపోయినా నేను ఇన్ ఫ్యూచర్‌లో నేను రిటర్న్స్ పొందగలను అని మీకు పక్కా 100% ఉంటేనే ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. లాస్ట్ క్వెషన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ టాక్స్ పర్సెంటేజ్ ఎలా ఉంటది? లిస్టెడ్ షేర్స్ కన్నా అన్‌లిస్టెడ్ షేర్స్‌కి. అన్‌లిస్టెడ్ షేర్స్‌కొచ్చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ పర్సెంటేజ్ వచ్చేసి 20% ఉంటే లిస్టెడ్ షేర్స్‌కొచ్చేసి 15% ఉంది. అంతే కాదండోయ్! లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ యొక్క హోల్డింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది అన్‌లిస్టెడ్ షేర్స్‌కి 2 ఇయర్స్ ఉంది. లిస్టెడ్ షేర్స్‌కి 1 ఇయర్ ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమైంటది టాక్స్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది అన్‌లిస్టెడ్ షేర్స్‌కి. అయినా పర్వాలేదు మాకు ఈ కంపెనీ నచ్చింది మేము ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే దేర్ ఆర్ సో మెనీ వెబ్‌సైట్స్. నేను ఒక వెబ్‌సైట్ తీసుకొని నేను మీకు ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను. బట్ దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ రికమెండేషన్. అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఇన్ మై పర్సనల్ పాయింట్ వచ్చేసి నేనైతే ఇలాంటి అన్‌లిస్టెడ్ షేర్స్‌లో ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేయలేదు. ఇన్వెస్ట్ కూడా చెయ్యను. అండ్ ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనే వాళ్ళకి ఎలా ఇన్వెస్ట్ చేయాలని మాత్రమే నేను చెప్తున్నాను. ఇది రికమెండేషన్ కూడా కాదు. మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డీబీ ఫినాన్షియల్ సర్వీసెస్‌లో నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా. సో, మీరిక్కడెళ్లి మీరు ఒక యూనిట్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మీరు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇయర్ ఆన్ ఇయర్ అని చూడొచ్చు. కంపెనీ గురించి చూడొచ్చు. స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ చూడొచ్చు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది చూడొచ్చు. ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు. వాళ్ళ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు. మీరు ఒకవేళ ఇలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాలి, లిస్ట్ అవ్వకముందే నాకు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని ఉందంటే ఇలా ఇన్వెస్ట్ చేయొచ్చు.
మీకు ఈ వీడియో ఏ పాయింట్‌లో అయినా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.